ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు పెదనాన్న ప్రతి పెళ్లి రోజున 5 జంటలకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నారా? అవునమ్మా. పెళ్లి రోజంటే అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు కాదు. ఆ రోజుకు ఒక అర్థం ఉండాలి. నేను మీ పెదనాన్న కలిసి మా పెళ్ళైన మొదటి ఏడాదిన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అప్పటినుంచి ప్రతి ఏటా ఇలా అవసరమైన పేద జంటల్ని కలుపుతూ తృప్తి పడుతున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా. రేపు పెళ్లి రోజుకి మేం కలిసి గుడికి వెళ్లేందుకే అవకాశం లేకపోతే ఇక మేం కలిసి వీళ్ల పెళ్లి ఎలా జరిపిస్తాం చెప్పు? వాళ్లేమో మీదే భారం అనేసి వెళ్లిపోయారు. వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాల నుండి నిరాడంబరంగా జరిపిస్తున్న కార్యక్రమం ఆగినట్టవుతుంది. మా పైన వాళ్లు పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నట్టవుతుంది. ఏం అర్థం కావట్లేదు. భయపడకత్తయ్య, మామయ్యకి నీతో గొడవ కానీ మీరు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంతో కాదుగా. ఆయనకి గుర్తొస్తుందిలే. లేదు సీనయ్య, మీ మామయ్య నన్నే కాదనుకుని వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎలా లెక్క చేస్తాడు చెప్పు? చేస్తాడు పెద్దమ్మ. నీతో కలిసి పెద్దనాన్న వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు. చేసేలా నేను ప్రయత్నం చేస్తాను పెద్దమ్మ. నువ్వు బాధపడుకో. వద్దు ఆద్య, అందరి బాధలు నీవనుకొని అందరికీ దూరమయ్యి నిందలు మోస్తుంది చాలు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్లతో మాటలు పడతావా? వద్దు వద్దు పెద్దమ్మ, వద్దనుకు. మీ ఇద్దరిని కలపడానికి ఆ దేవుడే ఈ పెళ్లి జంట ద్వారా అవకాశం కల్పించాడేమో అనిపిస్తుంది. ఈ జంటని కలపడానికి పెదనాన్నని రప్పిస్తే మీ పెళ్లి రోజున మీరు కలిసి లేరు అనే బాధ కూడా ఉండదు కదా. అంటే మీరిద్దరూ కలుసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టే కదా. ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరు కలవడం కష్టమవుతుంది పెద్దమ్మ. నన్ను నమ్ము. మీ మొక్కుని, ఆ జంట మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.